ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 10వ వచనము. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నియమించినటువంటి నిబంధనలను, ఆయన యొక్క శాసనములను అనుసరించి మరి గైకొను వారందరి జీవితాల్లోనూ ఆయన యొక్క మార్గములన్నీ ఎలా ఉన్నాయంటే కృపాసత్యమయములై ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుని యొక్క త్రోవలు, ఆయన మార్గములు మన జీవితాల్లో కృపాసత్యమయములై ఉంటున్నాయి. కృపతోనూ సత్యముతోనూ నిండినవై మనకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, దీవెనను, సమాధానాన్ని తీసుకొచ్చేవిగా ఉంటున్నాయి. ఎప్పుడు అంటే మరి ఆయన నిబంధనను, ఆయన నియమించినటువంటి శాసనములను మనం గైకొనే వారిగా, వాటిని అనుసరించే వారిగా, వాటిని అవలంబించి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు తన కృపను, తన సత్యమును చూపిస్తాడు. ఈ ఉదయకాలం ఆయన బలహీనులకి మరి ధైర్యాన్నిచ్చే దేవుడు, మరి బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరిచే దేవుడు, ఆయన మీద ఆధారపడినటువంటి వారికి మరి తగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఆలోచన చెప్పి తన మార్గములలో ప్రభు నడవ చేసుకునేటటువంటి దేవుడు. ఆయన మార్గములు ఎట్టివి అంటే కృపాసత్యమయములు. నిశ్చయంగా దేవుడు అట్టి కృపతో నేను నింపబోతున్నాడు, సర్వసత్యముతో నేను నింపి నడిపించబోతున్నాడు, సమృద్ధిని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మంచి తీర్మానంతో దేవుని ఆజ్ఞలు గైకొనుటకు, ఆయన నిబంధనలను నడుచుటకు, ఆయన నియమించినటువంటి ఆ శాసనం ప్రకారం జీవించుట కొరకు నీవు సిద్ధపడితే నిశ్చయంగా దేవుని యొక్క కృపను, ఆయన యొక్క సత్యాన్ని నీవు నీ జీవితంలో పొందబోతున్నావు. నీకున్న ప్రతి ప్రతికూలతలో దేవుడు మంచి ఆలోచన నీకు ఇవ్వబోతున్నారు. చక్కని మార్గంలో ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనుషుల జ్ఞానాన్ని బట్టి నడిచావు, నీకున్న సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతికావు, నీకున్నటువంటి ఆలోచన శక్తిని బట్టి ఒకవేళ వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కొన్ని సందర్భాల్లో నష్టములు ఎదుర్కొంటున్నావు. అయితే ఇది మొదలుకొని దేవుని యొక్క జ్ఞానం వైపు, దేవుని యొక్క మార్గం వైపు తిరుగు. దేవుడు నిశ్చయంగా దీవెనతో, ఆశీర్వాదంతో నిన్ను నడవ చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన నిబంధన ఆధారం చేసుకుందాం, ప్రభు నియమించిన శాసనములను గైకుందాం, మన జీవితాల్లో ఆయన ఆజ్ఞకు మొదటి స్థానాన్ని ఇద్దాం. తద్వారా దేవుడు మనల్ని బహుదీవెనకరంగా, శ్రేష్టంగాను నడిపించును గాక. కృపాసత్యమయములైన ఆయన త్రోవలలో మనం నడుచుకుందుము గాక. ఆమేన్. ఈ సమయంలో మరి శ్రేష్టమైన వాగ్దానం, మరి ఆ కృప, ఆ సత్యం మన జీవితంలో అనుగ్రహించబడినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం. వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ నిబంధనను ప్రభా మరి గైకొంటూ నీవు నియమించిన శాసనములను ప్రభా ఆధారం చేసుకొని నడుస్తున్నప్పుడు నీ త్రోవలలో తండ్రి కృపాసత్యమయములైన నీ మార్గములలో ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు. ఈ ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలందరి జీవితంలో ప్రభా నీ ఆజ్ఞను గైకొనుటకు, నీ నిబంధనను ప్రభా మీరక నీ శాసనములు గైకొనుట ప్రభా మీరు మాతో మాట్లాడి ఉంటుండగా, మాకు నేర్పించి ఉంటుండగా నీ ఆజ్ఞకు లోబడే మనస్సును మాలో దయచేయండి. నీ మార్గములను అనుసరిస్తే నడుస్తూ ఉంటుండగా నీ వాగ్దానం చేసిన ప్రకారం నీ కృపయు, నీ సత్యము మమ్మల్ని ఆవరించునుగాక. కృపాసత్యమయములైన మార్గములలో నీ ప్రజలు నడవ చేయబడుదురుగాక. ఈ ఉదయకాలం మొదలుకొని వారి జీవితాలలో నీ యొక్క నిబంధనను గైకొనే కృప తెరవండి, సహాయము చేయండి. ఈ ఉదయకాలం ఎటువంటి బలహీనతలు, సమస్యలు, పోరాటాలు, నష్టాల్లో ఉంటున్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. నీ ఆజ్ఞను ఆధారం చేసుకొని ఇక నడవబోతుండగా అద్భుతాలు వారి కుటుంబాల్లో జరగాల. ఆరోగ్యపరంగా అయ్యా, వ్యాపార పరంగా ప్రభా, ఆత్మీయత విషయంలో తండ్రి, ఆర్థిక విషయాల్లో ప్రభా యేసు నామంలో ఇది మొదలుకొని వారు దీవెనకరంగా నడిపించబడుదురు గాక.
కృపా సత్యమయములైనటువంటి నీ త్రోవలలో వారు నడవచేయబడుదురుగాక. ఆశీర్వదించండి. ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. సమాధానం ఆలోచన అనుగ్రహించమని ఈ ఉదయకాలం ఇంకను బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ నూతన సంవత్సరం అంతయు కృపా సత్యమయములైనటువంటి నీ త్రోవలలో నడుచుకునే ధన్యతనటి బిడ్డలకు దయచేయండి. బ్లెస్డ్గా ఈ దినమును వారికి అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.